అనే సంబోధనలోని మొట్టమొదటిగా మిత్రుడు అయ్యన్న పాత్రుడు గారు సభాపతిగా కూర్చోవడం, సభానాయకుడిగా మాకు ఆదేశించే విధంగా ఈరోజు సభ చాలా ఉన్నతనంగా మెయింటైన్ చేస్తారనే నమ్మకం, ఎప్పుడు కూడా స్పష్టమైన వైఖరితోటి, స్పష్టమైన ప్రజాస్వామ్యవాదిగా సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తెలుగు ప్రజల తరపున ప్రత్యేకంగా తెలుగు జాతి గర్వించే విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారనే నమ్మకం నాలో కానీ తెలుగు జాతిలో కానీ ఉందాతనాన్ని మెయింటైన్ చేయాలని మరొకసారి కోరుకుంటా ఉన్నాం. చూసాం గత 15వ సభ, గత సభాపతి యొక్క తీరుని కానీ సభా సాంప్రదాయాలు కానీ నెట్టేట పుంచిన సభగానే మనం భావించాలి, విచారించాలి కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే గత సభాపతి యొక్క తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిందనే మాటని ఈరోజు చెప్పడానికి బాధపడుతూ ఉన్నాం. ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్య విలువలు కాపాడవలసిన సభాపతి లోపల కానీ బయట కానీ ఎప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలకి సమాన దూరంతో ప్రజాస్వామ్యవాదిగా ప్రజాస్వామ్యాన్ని ఒక శాసనసభ అన్ని రాజకీయ పార్టీలు హుందాతన ప్రజల యొక్క సమస్యలు మాట్లాడడంలో తనదైన శైలిలో మాట్లాడడానికి ఉండే అవకాశం సభాపతికి మాత్రమే ఉంటుంది అనే మాటని నమ్మిన వ్యక్తిని, అటువంటి వ్యక్తి జరిగిన ఒక చీకటి రోజు ఈరోజు ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క కూటమితోటి ఆ ప్రజాస్వామ్యాల్ని కూకటి వేళ్లతోటి ఈవేళ ప్రజలు తీర్పిచ్చి ఈరోజు గౌరవ సభగా ప్రజాస్వామ్యాన్ని పరీక్షించడంలో ప్రజల్ని పూర్తిగా అభినందిస్తున్నా, గర్విస్తున్నా. ఈరోజు కూటమి ద్వారా 144 మంది నెగ్గిన ప్రతి శాసనసభ్యుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎవరైతే మంత్రులు అయ్యారో వారికి కూడా మీరు ఏదైతే శాసనసభ్యులు వస్తూ ఉన్నారో వారందరూ కూడా పనుల్ని ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఇచ్చి ప్రజాస్వామ్యవాదులుగా ఒక రిప్రజెంటేటివ్గా ప్రజల యొక్క ఆలోచనలు వచ్చే అభివృద్ధి కార్యక్రమాల యొక్క సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా సహకరించాలని మాత్రం ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. మరొక విషయం, చట్టాలు కూడా ఉల్లంఘించుకొని అనేక కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యక్తిగత దోషంతో బూతుల మంత్రులు, బూతుల శాసనసభ్యులుగా గత ప్రభుత్వాన్ని చూశాం. ఈరోజు మనందరూ కూడా కోరుకుంటా ఉన్నాం, ఈ సభ ద్వారా గౌరవ సభా సాంప్రదాయాలను పాటించుకుంటూ ఏదైతే సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏదవుతుందో దాన్ని హుందాతనాన్ని మనందరూ కూడా మేడ్చు. ప్రతిపక్ష పార్టీకి కూడా 11 మంది నెగ్గారు, వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈరోజు మనందరూ కూడా గర్వించవలసింది ఏంటంటే ప్రతిపక్షాన్ని కూడా గౌరవించడానికి మనం సిద్ధంగా ఉన్నామనే మాటని ఈ సభ ద్వారా మీరు తెలియపరచాలని, ఏదైతే సభా నాయకుడిగా మీరు ఏదైతే మాకు ఆలోచన చేశారో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆ సంప్రదాయాన్ని గౌరవించడానికి ఈ సభ సిద్ధంగా ఉందనే మాటని మీ నోటి ద్వారా వినాలనేది నా ఆలోచన. అదే రకంగా మరొకసారి చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఈరోజు ఎక్కువ టైం ప్రతిపక్షాలు లేనప్పుడు కూడా శాసనసభ్యులుగా ఉండవలసిన అనేక సమస్యలు, నియోజకవర్గ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఏదైతే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి కూడా ప్రతి శాసనసభ్యుడికి కూడా అవకాశాన్ని కల్పించే విధంగా ఈ సభ పనిచేయాలనేది మాత్రం కోరుకుంటూ, ఇటువంటి సేవ ఎప్పుడూ లేని విధంగా అయ్యన్న పాత్రుడి గారి కాలంలో జరిగింది. నా మిత్రుడు అయ్యన్న పాత్రుడి గారు సభా సాంప్రదాయంలో ప్రపంచంలో ధీటుగా ఉండాలని కోరుకుంటూ ఆ 7 కొండల వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండి ఈ సభా సాంప్రదాయంలో తెలుగు జాతి గర్వించే విధంగా స్పీకర్ పదవిని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.